ఇప్పుడు చాలా మంది తెలంగాణలో గ్రూప్ 1 అంత ప్రాపర్ గా జరగలేదు. Yeah. సో అటువంటి వాళ్ళకి చాలా డౌట్స్ ఉన్నాయి. ఎటువంటి డౌట్స్ వచ్చే వాళ్ళకి అండ్ మెయిన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి తర్వాత వాళ్ళు? సో తెలంగాణలో ఏమైందంటే ఆంధ్రప్రదేశ్ నుంచి డివైడ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 8 years కి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చారు. సో ఫస్ట్ జరిగిన గ్రూప్ 1 అనేది పేపర్ లీక్ వల్ల ఆగిపోయింది. సో సెకండ్ టైం వచ్చేసి బయోమెట్రిక్ తీసుకోలేదు. సో ప్రిలిమ్స్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు బయోమెట్రిక్ తీసుకుంటారు ఎగ్జామ్ ముందు. సో అందరికి థంబ్ తీసుకోవడము, వాళ్ళకి డీటెయిల్స్ మొత్తం వస్తాయి అనమాట. సో ఇవి ఎందుకు చేస్తారంటే ఎక్కువగా ఇటువంటి కొన్ని చీటింగ్స్ అనేది జరగకుండా బయోమెట్రిక్ వల్ల చాలా ట్రాన్స్పరెన్సీ ఎక్కువ ఉంటుంది. సో అందుకోసం బయోమెట్రిక్ తీసుకుంటారు. కానీ బయోమెట్రిక్ అనేది తీసుకోలేదు. సో వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు అడ్మిట్ కార్డు వాటిల్లో బయోమెట్రిక్ ఉంటుందని చెప్పేసి. అది బయోమెట్రిక్ తీసుకోలేదు. అందువల్ల ఎగ్జామ్ కూడా హైకోర్టు క్యాన్సిల్ చేసింది. సో ఇప్పుడు థర్డ్ టైం అనేది కండక్ట్ చేశారు. ఈసారి అయితే ఎగ్జామ్ అనేది ప్రాపర్ గా జరిగింది. రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొన్ని ఇష్యూస్ వాటి వల్ల మళ్ళీ కొంచెం రైజ్ చేస్తున్నారు. సో చాలా ఇయర్స్ తర్వాత రావడం వల్ల 1:100 ఇవ్వాలని చెప్పేసి కొంతమంది ఆస్పిరెంట్స్ అడుగుతున్నారు. సో ఇంకొంతమంది 1:50 యాజ్ పర్ నోటిఫికేషన్ ఇచ్చారు, ఇది కరెక్ట్ అంటున్నారు.